గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఏటీఎం డెబిట్ కార్డ్ ద్వారా కూడా కొన్ని రకాల ఇన్సూరెన్స్లని పొందవచ్చని నేను ఒక వార్త విన్నాను. సో అది ఎంతవరకు నిజమంటారు? ఏంటి అసలు ఆ కథ? సో బేసిక్గా మనకి ఏటీఎం కార్డ్స్ నుంచి కానీ లేదా ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి కానీ బ్యాంక్స్ ఇన్సూరెన్స్లు అనేవి రకరకాలుగా ఎప్పటి నుంచో ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే దానికి సంబంధించి చాలామందికి అవగాహన లేదు. అసలు ఎటువంటి ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేస్తాయి, మనం వాటిని ఎలా క్లెయిమ్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏంటనేవి అసలు ఉన్నాయన్న విషయం కూడా చాలామందికి తెలియదు. సో బేసిక్గా ఇంతకుముందు మనకి క్రెడిట్ కార్డ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. క్రెడిట్ కార్డు లెవెల్ని బట్టి వాటి యొక్క ఏఎంసీలు ఉంటాయి, వాటి యొక్క బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి మనం ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అలానే డెబిట్ కార్డ్స్లో కూడా అప్గ్రేడ్స్ అని డెబిట్ కార్డ్స్లో డిఫరెంట్ డెబిట్ కార్డ్స్ అనేవి ఈ మధ్య మార్కెట్లో వస్తూనే ఉన్నాయి. సో ప్రతి డెబిట్ కార్డుకి ఏంటంటే వాటిల్లో ఒక ఏఎంసీ అనేది సేమ్ జస్ట్ లైక్ క్రెడిట్ కార్డ్, వాటికి కూడా ఒక ఏఎంసీ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో బేసిక్గా మనం పే చేస్తున్నటువంటి ఆ ఏఎంసీలోనే కొంత మొత్తాన్ని వాళ్ళు ఇన్సూరెన్స్ల కోసం వాటి కోసం పే చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాళ్ళకు ఒక రకంగా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఏదైనా యాక్సిడెంట్లో కనుక ఒక వ్యక్తి చనిపోయినట్లయితే ఆ డెబిట్ కార్డ్ లిమిట్లో ఏదైతే వాళ్ళ నామ్స్ ప్రకారం ఎంత అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందో అంత మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా కానీ మీరు ఆ డెబిట్ కార్డ్ తీసుకున్న తర్వాత అసలు దానికి ఎంత ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ ఉంటుంది, సో ఫస్ట్ దాన్ని మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, సో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా తెలుసుకొని ముందు ఆ ప్రొసీజర్స్ని కంప్లీట్ చేసుకోండి. అవి చేయకపోతే మళ్ళీ వాటిని ఎట్లా క్లెయిమ్ చేయాలన్న విషయాన్ని కూడా మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. సో దాని తర్వాత ఇంకొకటి వచ్చేసరికి ఎయిర్ యాక్సిడెంట్స్ అంటే విమాన ప్రయాణాల్లో ఎటువంటి ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే దాని నుంచి కూడా ఇన్సూరెన్స్ వస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని కంపెనీస్ ఏంటి అని అంటే మీరు ఏదైతే ఎయిర్ టికెట్ బుక్ చేసుకుంటున్నారో ఆ టికెట్ ఆ డెబిట్ కార్డ్ నుంచి బుక్ చేసుకున్నట్లయితేనే మేము దాన్ని అమలు చేస్తాము. సో ఇట్లాంటిది. సో ఎయిర్ యాక్సిడెంట్స్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్. మనం ఏదైనా ఆన్లైన్ బ్యాంకింగ్ చేయటము లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు మన డేటా అనేది బయటికి వెళ్ళిపోయినా మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ బయటికి వెళ్ళిపోయి మనకి తెలియకుండానే మన అకౌంట్లో నుంచి డబ్బులు అనేవి డిడక్ట్ అవుతూ ఉంటాయి. చాలామందికి బేసిక్గా దీని గురించి అవగాహన లేదు. నా డెబిట్ కార్డులోంచి డబ్బులు డిడక్ట్ అయిపోయాయి అన్న దాని గురించి వాళ్ళు బాధపడుతూ ఉంటారు తప్పించి దానికి కూడా కొంత మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. సో బేసిక్గా డెబిట్ కార్డ్స్లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా రకాలు ఉంటాయని చెప్పాను కదా. సో ఖచ్చితంగా డెబిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఈ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు ఈ మధ్యలో దొంగతనాలు అనేవి ఇంటి తాళాలు పగలగొట్టి చేయట్లేదు, డైరెక్ట్గా వాళ్ళు మన ఫోన్లలోకి ల్యాప్టాప్ల్లోకి దూరిపోయి ఒక రకంగా మనలోకే దూరిపోయి వాళ్ళు మనకు తెలియకుండానే దొంగతనాలు చేస్తున్నారు. సో మన డెబిట్ కార్డుకి ఇన్సూరెన్స్ ఆ పర్టికులర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే దానికి కూడా ఒక లిమిట్ అంటూ ఇస్తారు. ఆ లిమిట్ లోపల అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ లిమిటెడ్ అమౌంట్ని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఎలా జరిగితే ఏంటి అనే దానికి సంబంధించి మీరే పిన్ షేర్ చేసినట్లయితే అది వర్తించదు, మీరే ఓటీపీ షేర్ చేసినట్లయితే వర్తించదు. అదంతా కాకుండా మీ ప్రమేయం లేకుండా గనక ఏదన్నా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే వాటికి అటువంటి ఇన్సూరెన్స్ అనేవి వాటికి వర్తిస్తూ ఉంటాయి. అలానే ఏవైనా వస్తువులు మీరు డెబిట్ కార్డ్ నుంచి కొన్నట్లయితే మనం సహజంగా ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ అనేది కొన్ని తీసుకుంటూ ఉంటాం. ఏదైనా వస్తువు కనుక మన డెబిట్ కార్డ్ నుంచి తీసుకున్నట్లయితే వాటిలో ఇన్బిల్ట్ ఇన్సూరెన్స్ కూడా కవరేజెస్ కొన్ని ఉంటూ ఉంటాయి. సో బేసిక్గా మనం ఏవైతే అవి ఎలా చేస్తూ ఉంటారంటే కొన్ని బ్రాండ్స్కో లేదా కొన్ని స్టోర్స్ నుంచో వాటి నుంచి మీ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తాం పలానా డెబిట్ కార్డ్ నుంచి అని చెప్పేసి ప్రమోషనల్ ఆఫర్స్ డిక్లేర్ చేస్తూ ఉంటారు. సో మనకి ఎక్కడి నుంచి అయితే ఇన్సూరెన్స్ అనేది ఎక్స్ట్రా డబ్బులు కట్టకుండా బై డిఫాల్ట్గా డెబిట్ కార్డ్ నుంచి వస్తుందో సో మనం వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటుగా ప్రయాణంలో మనం ఏదైనా వస్తువులు డ్యామేజ్ అయినా మనం వస్తువులు పోగొట్టుకున్నా సో ఒక రకంగా ట్రావెల్ ఇన్సూరెన్స్. సో బేసిక్గా ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే రెగ్యులైజ్డ్గా ఎలా ఉంటుంది అంటే మనిషికి ఏమైనా జరిగినా వాళ్ళ బ్యాగేజ్ పోయినా లేదా వాళ్ళ ఫ్లైట్ కానీ ఏమైనా క్యాన్సిల్ అయినా ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. వీటిలో డెబిట్ కార్డ్స్లో ఏంటి అని అంటే ఈ కైండ్ ఆఫ్ అంటే మనిషికి ఏమైనా అయితే హవెవర్ ఇన్సూరెన్స్ కవరేజ్ సపరేట్గా ఉంది. దాంతోపాటుగా మీ బ్యాగేజెస్ ఏమైనా మిస్ అయినా బ్యాగేజెస్ ట్రావెల్లో డ్యామేజ్ జరిగినా కానీ వాటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశాలు అనేవి డెబిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాయి. సో బేసిక్ డెబిట్ కార్డ్ తీసుకుంటామా పై లెవెల్ డెబిట్ కార్డ్ తీసుకుంటామా అనేది మీరు వీటిని బేస్ చేసి తీసుకోవాలి. అనవసరంగా ఇప్పుడు నేనేమి విత్డ్రాల్స్ ఏం చేయట్లేదు, నాకు 25,000 విత్డ్రాల్ లిమిట్ జాలే, నాకు పెద్ద డెబిట్ కార్డ్ ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు చాలామంది. సో బేసిక్గా అక్కడ విత్డ్రాల్ ఒకటే సమస్య కాదు,
వాటితో పాటుగా మనకు వచ్చేటువంటి అదర్ అడ్వాంటేజెస్ అనేవి మనకి బ్యాంక్స్ ఇస్తూ ఉంటాయి. సో అదర్ అడ్వాంటేజెస్ని మనం నామినల్గా పే చేసే ఫీ తోటి వాళ్ళు ఇస్తాను అని అంటే కాదనుకోవాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు మీరు దీనికి 200 పే చేస్తున్నారు, మహా అయితే ఏం చేస్తారు, దానికి ఒక 450 పే చేస్తారు. ఈ 250 రూపాయలు ఎక్స్ట్రా పే చేయడం వల్ల మీకు దాదాపుకి 5 రకాల ఇన్సూరెన్స్ కవరేజ్లు వస్తూనే ఉన్నాయి. సో మనం జస్ట్ ఒక 250 రూపీస్ ఎక్స్ట్రా పే చేసేందుకు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఈ కవరేజ్లు తీసుకోవడం ఉత్తమం. మనం తెలుసో తెలియకో చాలా వాటికి ఇన్సూరెన్స్లు తీసుకోము. మనకుండే రెగ్యులర్ ఇన్సూరెన్స్లకి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది, ట్రావెల్ ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్కి యాడ్ అవుతుంది, మీ బ్యాగేజ్కి యాడ్ అవుతుంది, మీరు కొనే ప్రోడక్ట్స్కి యాడ్ అవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తే మనకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇది ఒకటే కాకుండా ఈ డెబిట్ కార్డ్ లెవెల్స్ని బట్టి ఆఫర్స్ కూడా డిక్లేర్ చేస్తారు. ఇంతకుముందు ఎయిర్పోర్ట్ లాంచెస్ యాక్సెస్ అని ఓన్లీ క్రెడిట్ కార్డ్ మీద ఉండేవి, తర్వాత ఇప్పుడు అవి డెబిట్ కార్డ్స్లో కూడా ఎంటర్ అయిపోయాయి. సో మీ లెవెల్ ఆఫ్ డెబిట్ కార్డ్ని మీరు ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ మీకు ఎయిర్పోర్ట్ ఫ్రీ లాంచెస్ కూడా వస్తూ ఉంటాయి. సో అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా అడ్వాంటేజ్ వస్తూనే ఉంటాయి. అఫ్కోర్స్ క్రెడిట్ కార్డ్కి ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ డెబిట్ కార్డ్ విషయంలో మీకు ఇన్సూరెన్స్లు అయితే వస్తున్నాయి కదా. ఈ ఇన్సూరెన్స్లన్నీ మీరు బయట కట్టి తీసుకోవాలి అని అంటే విడివిడిగా సార్ తక్కువలో తక్కువ హీనపక్షం 5,000 కాదా, 1000 కట్టినా అసలు 1000 రూపాయలకి ఏమీ రాదు, కట్టినప్పటికీ మీకు ఒక 5,000 అవుద్ది కదా. ఇక్కడ ఒక 250 రూపాయలు ఎక్కువ కట్టి మీకు అప్గ్రేడ్ ఆఫ్ డెబిట్ కార్డ్ వచ్చి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్లను వస్తున్నప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించి అవగాహన లేనప్పుడు నేను కూడా డిక్లైన్ చేశాను, సార్ మీ డెబిట్ కార్డ్ని అప్గ్రేడ్ చేసుకుంటారని ఫోన్ చేస్తే నేను అసలు ఏటీఎం కార్డే వాడినయ్యా, నాదంతా యూపీఐ ట్రాన్సాక్షనే, అసలు నాకెందుకయ్యా అని చెప్పేసి నేను చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, అక్కడ డెబిట్ కార్డ్ని అప్గ్రేడ్ చేసుకోవడం అంటే విత్డ్రావల్ కోసమో కాదు, సోకో కాదు, వాటిల్లో ఉన్నటువంటి ఆ ఇన్సూరెన్స్ ప్రివిలేజెస్ని వాడుకునేందుకు ఉపయోగపడుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మొత్తానికి మన చేతిలో ఉన్న ఏటీఎం డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఇన్సూరెన్స్లు ఏమైనా పొందవచ్చిన అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.